హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫోటో డయోడ్. సో ఫోటో డయోడ్ ఈడీసీలో వస్తుంది మనకి. సో వాట్ ఈజ్ ఫోటో డయోడ్? సో ఫోటో డయోడ్ వచ్చేసి ఇలా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇది ఒక సెమీ కండక్టర్. సో ఈ సెమీ కండక్టర్ని యూజ్ చేసుకొని మనము లైట్ని ఎలక్ట్రికల్ కరెంట్లోకి మార్చవచ్చు. So photodiode is a semiconductor device which convert light into electric current. So light ni manamu sunlight ni manamu electrical current ga use chesukodaniki use chese semiconductor photo device. So photodiode. So it is operated under reverse bias below breakdown voltage. సో ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఆపరేటెడ్ రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుతుంది. సో సెమీ కండక్టర్ అనేది 2 బయాసెస్లో ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. మనకి ఫోటో డయోడ్ వచ్చేసి రివర్స్ బయాస్లో యాక్ట్ అవుతుంది. దట్ టు బిలో బ్రేక్ డౌన్ వోల్టేజ్కి బిఫోర్ మాత్రమే ఈ ఫోటో డయోడ్ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. సో నౌ లెట్స్ సీ ద సింబల్. So this is the symbol and the photodiode it is consisting of cathode n-type material and p-type material. రెండు ఉంటాయి, n-type p-type. సో ఈ 2 మెటీరియల్స్ ఉంటాయి, దాన్నే మనం యానోడ్ క్యాథోడ్ అని అంటాము. అండ్ ఆల్సో ఆ జంక్షన్. సో రెండిటికి మధ్యన ఒక జంక్షన్ అనేది ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో కన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ ఎ సెమీ కండక్టర్ మెటీరియల్. సో సెమీ కండక్టర్ మెటీరియల్ అంటే అందులో మనం ఏం యూజ్ చేయాలి? సమ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి పిఎన్ జంక్షన్లో మనం ఏం యూజ్ చేస్తున్నామంటే సిలికాన్ ఆర్ జర్మేనియం, ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాము. నెక్స్ట్ లెన్స్ ఆర్ విండో. ఎందుకు లెన్స్ పెట్టాలి అంటే పిఎన్ జంక్షన్లో మనం లెన్స్ ఆర్ విండోస్ పెట్టని అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనము ఇందాక ఏం చెప్పుకున్నాము డెఫినేషన్లో, లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ కరెంట్గా మారుస్తున్నాము. సో లైట్ అనేది అబ్జర్వ్ అవ్వడానికి ఏదో ఒక మెటీరియల్ అనేది ఆ సెమీ కండక్టర్ మీద మనం ప్లేస్ చేయాలి. సో దానికోసమే మనము లెన్స్ని యాడ్ చేస్తున్నాము. సో టు ఫోకస్ లైట్ ఆన్ ద సెమీ కండక్టర్. సో ఇక్కడ మనము లెన్స్ని ప్లేస్ చేస్తే లైట్ అనేది ఫోకస్ అనేది అవుతుంది. సో దాని ద్వారా మనము ఆ లైట్ ఎనర్జీని తీసుకొని దాన్ని ఎలక్ట్రికల్ కరెంట్గా చేంజ్ చేయొచ్చు. అండ్ దెన్ టర్మినల్స్. సో every circuit will have definitely anode and cathode because positive and negative ఉంటేనే it will run కాబట్టి. సో see here it is a p type and it is a n type. మిడిల్లో మనకి జంక్షన్ అనేది వచ్చింది. సో ఇక్కడ లెన్స్ అనేది ఉంటుంది, సో దట్ లైట్ రేస్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ అనేది అవుతున్నాయి. ఎస్ ఆర్ నో? సో ఏ ఫోటో డయోడ్ ఫ్యాబ్రికేటెడ్ విత్ ట్రాన్స్పరెంట్ కవర్. సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ కవర్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే లైట్ అనేది ఈ డివైస్ మీద, ఈ డయోడ్ మీద పడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో రివర్స్ బయాస్లో ఆపరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. విల్ గో ఫర్ ద వర్కింగ్. సో వెన్ ద లైట్ అంటే ఏంటి? లైట్లో మనకి ఏం పార్టికల్స్ ఉంటాయి? ఫోటాన్స్. సో ఎప్పుడైతే ఆ ఫోటాన్స్ సెమీ కండక్టర్ని స్ట్రైక్ చేస్తాయో ఇట్ విల్ జనరేట్ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రోటాన్ పెయిర్స్ అంటే ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ ఒక పెయిర్గా ఫామ్ అవ్వడం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ జనరేట్ కరెంట్ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో కరెంట్ అనేది ప్రపోర్షనల్గా యాక్ట్ చేస్తుంది. కరెంట్ ఈజ్ ఐ. సో ఐ ఈస్ యాక్టింగ్ ప్రపోర్షనల్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో ప్రపోర్షనల్ అంటే ఏంటి మనకి? సో ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్ ఆల్సో గెట్స్ ఇంక్రీజెస్. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది పెరిగే కొద్దీ మనకి కరెంట్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఫోటోడయోడ్ ఆర్ ఆఫెన్ ఆపరేటెడ్ ఇన్ ద రివర్స్ బయాస్ టు ఇంక్రీజ్ సెన్సివిటీ. సో ఎందుకు మనకి రివర్స్ బయాస్లో ఆపరేట్ అవుతుందంటే సెన్సివిటీని ఇంక్రీజ్ చేయడానికి. సో వన్స్ అగైన్ మనము వర్కింగ్ చూసుకుంటే ఎప్పుడైతే మనకి లైట్ అనేది దట్ ఈస్ ఫోటాన్స్ అనేవి సెమీ కండక్టర్ని స్ట్రైక్ చేస్తాయో ఇట్ విల్ జనరేట్ ఎలక్ట్రాన్ అండ్ హోల్ పెయిర్స్. సో ఈ పెయిర్స్ అనేవి ఎప్పుడైతే జనరేట్ అవుతాయో సో ఇంటెన్సిటీ అనేది లైట్ ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో సెమీ కండక్టర్ మీద పడడం, సో ఇంటెన్సిటీ అని పెరిగే కొద్దీ మనకి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బికాస్ దే యాక్టింగ్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ గో ఫర్ ద అడ్వాంటేజెస్. సో ఫాస్ట్ రెస్పాండ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. హై సెన్సిటివిటీ ఆల్రెడీ చెప్పాము, సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేయడానికే మనము రివర్స్ బయాస్లో ఎక్కువ ఆపరేట్ చేస్తాము అని చెప్పేసి. సో లో నాయిస్ అలాగే కాంపాక్ట్ సైజ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్కి వస్తే సెన్సిటివ్ టు టెంపరేచర్ వేరియేషన్. సో టెంపరేచర్ వేరియేషన్స్కి ఇట్ విల్ బి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది టెంపరేచర్ మారే కొద్దీ. సో ఇట్ ఈస్ లిమిటెడ్ టు
డిటెక్టింగ్ లైట్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ వేవ్ లెంత్ రేంజ్. సో సమ్ స్పెసిఫిక్ వేవ్ లెంత్ రేంజ్లో మాత్రమే ఇట్ కెన్ డిటెక్ట్ లైట్. సో దానికి అబోవ్ కానీ బిలో కానీ ఇట్ కెన్ నాట్ డిటెక్ట్. నెక్స్ట్ అవుట్పుట్ కరెంట్ ఈస్ రిలవెంట్లీ స్మాల్. సో అవుట్పుట్కి వచ్చేసరికి మనకి కరెంట్ అనేది చాలా తక్కువ జనరేట్ అవుతుంది. అప్లికేషన్. సో ఎక్కడెక్కడ మనం ఈ ఫోటో డయోడ్ యూజ్ చేస్తామంటే ఆప్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో, లైట్ మీటర్స్ అండ్ సెన్సార్స్లో, స్మోక్ డిటెక్టర్స్లో, మెడికల్ డివైజెస్లో. సో దట్స్ ఆల్ అబౌట్ ద photodiode. If you like the video, please like, share and subscribe the channel. Thank you.